College, Malleni Lakshmaya groups of colleges. They are management and staff, faculties, students for this opportunity. Before I begin, I would like to offer my prayers to my divine masters. Om Ajnanatimirandhasya Jnananjana Sadakaya Chakshurmilitam Yena Tasmai Sri Gurave Namaha. Namo Vishnupadaya Krishna Prishtaya Bhutale Srimate Bhakti Sarvadara Swamiti Namini. Namo Sadbhakta Mane Manipurudbhavaicha Prabhupada Sujamani Prachara Niratayate. Jai Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhar Srivasadi Sri Gaura Bhaktavinda. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. So today I was thinking to present some PowerPoint presentation to all of you. I prepared one PowerPoint, but unfortunately we don't have PowerPoint facility in this hall. So నేను అలాగే మీ అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మీరందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అవర్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్నారు, అవర్ కంప్యూటర్ సైన్స్లో ఉన్నారు, అవర్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ చాలా చాలా డిపార్ట్మెంట్స్లో మీరు అందరూ చదువుతున్నారు. మీ అందరికీ ఒక మాట అర్థమైన మాట, మంది మోడర్న్ ఇప్పుడు ఎడ్యుకేషన్ నడుస్తుంది. ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది? మనందరం కొన్ని సంవత్సరాల కిందన మన దేశం బ్రిటిష్ రూల్ అండర్లో ఉంది. పాశ్చాత్య దేశం, బ్రిటిష్ సామ్రాజ్యం మన మీద శాసనం చేస్తుంది. అప్పుడు నా తెలుగు కరెక్టా? ఓకే, అందరికి అర్థం అవుతుందా? నేను బెంగాలీ, ఒడియా అనేది ప్రచారం చేస్తున్నట్టు మధ్య మధ్యలో కొంచెం మిక్స్ అయిపోతే మీరు కొంచెం నాకు మన్నించండి. ఈ బ్రిటిష్ వాళ్ళు మనకి ఇప్పుడు శాసనం చేస్తుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మనది ముందుది ఇతిహాసం, మన పూర్వజులది ఇతిహాసం అంతా చెరిపిసి మనం ఎలాగా వాళ్ళది బ్రిటిష్ వాళ్ళ ఇతిహాసం చాలా అన్నిటికన్నా ఉన్నత ఇతిహాసం, వాళ్ళది కల్చర్ అన్నిటికన్నా పెద్ద కల్చర్, మనది కల్చర్ చాలా అంటే లో క్లాస్. అలాంటి అనుభూతి మనకి పుట్టించడానికి చాలా చాలా విధానాలు సృష్టించారు. ఇప్పుడు మనది భారతదేశం ముందున ఇక్కడి నుంచి బట్టలు బయటికి మనం పంపించేవారు, ఎక్స్పోర్ట్ అయ్యేవి ఇక్కడి నుంచి చాలా చాలా వస్తువులు. వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ వస్తువులకి చాలా కొంచెం ప్రైస్లో ఇక్కడ అవైలబుల్ చేయించారు. మన వస్తువుల మీద చాలా ఎక్కువ ట్యాక్స్ వేశారు. ఇలాగా మనది అన్ని వస్తువులది వెలు వాళ్ళు తక్కువ చేయించారు. అలాగా ఆ వస్తువు వెలు పెరగాలి. వాళ్ళు ఏం చేశారు? ఈ శిక్షా విధానం వాళ్ళే సృష్టించారు. ఎందుకు వాళ్ళు సృష్టించారు అంటే వాళ్ళకి లేబర్ క్లాస్ కావాలి. ఆ లేబర్ క్లాస్ ఏంటి? వాళ్ళ కోసం క్లర్క్స్ కావాలి, అకౌంటెంట్స్ కావాలి. ఈ అన్నిటి గురించి మీరు చదివి వాళ్ళ దాసులు ఎలాగ అవ్వాలి దాని గురించి ఎడ్యుకేషన్గా చేయించారు. ఇప్పుడు కూడా మీరు చూడండి, అన్నిటికన్నా పెద్ద డిగ్రీ మీరు పొందుకోండి, పిహెచ్డి, ఎంటెక్, చాలా హైయర్ ఎడ్యుకేషన్ చేయండి. దాని తర్వాత మీ ఉద్దేశం ఏంటి? పాశ్చాత్య దేశంకి వెళ్ళి వాళ్ళ కింద పనిచేసి మీకు ఏదో వాళ్ళు కొంచెం సెలరీ ఇస్తారు. అదే మీరు ఆశపడి ఉంటున్నారు కదా. అమెరికా, లండన్ వెళ్ళి ఆ పాశ్చాత్య దేశంలో మీకు ఏదో ఉద్యోగంలో మీకు ఇస్తే వాళ్ళ కింద పనిచేసి మీరు ఆనందంగా ఉంటారు. అలాంటి విధానంలో వాళ్ళు ఎడ్యుకేషన్ సృష్టించారు. అది మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు మనం సైన్స్లో చాలా డీప్గా అధ్యయనం చేస్తే అక్కడ మనం చూస్తాం ఎలాగా సిస్టమేటిక్ వేలో, సైన్స్ వేలో మంది సభ్యత, మంది ధర్మం, మంది శాస్త్రాలు అన్నిటి మీద వాళ్ళు అటాక్ చేసినారు. అది మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు
డార్వినియన్స్ ఆఫ్ పేరు మీరు వింటారు. డార్విన్స్ థియోరియన్స్ చదివారా ఎప్పుడైనా మీరు? డార్విన్స్ థియోరీ, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే కోతుల దగ్గర నుంచి మనిషి వచ్చినాడు అని చెప్పారు. చింపాంజీ రంగు ఏంటి మీ అందరూ తెలుసా? వాట్ కలర్? బ్లాక్ కలర్. ఇప్పుడు డార్విన్ ఏంటి రాసినాడు అంటే తెల్ల చర్మం ఉండిన వాళ్ళు అందరూ అన్నిటికన్నా ఉన్నత సభ్యత అని రాసినాడు. బుక్లో రాసినాడు. తెల్ల చర్మం ఉన్నది వాళ్ళే అన్నిటికన్నా హైయర్ సివిలైజేషన్, నల్ల చర్మం వాళ్ళు లోవర్ సివిలైజేషన్. అందుకోసం ఇప్పుడు దాకా వెస్ట్లో బ్లాక్ వైట్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు నేను అమెరికాకి వెళ్తే కూడా అమెరికాలో కూడా ఇప్పుడు దాకా ఇదే ఉన్నాను. మేము కార్లో నడుపుకొని వెళ్తున్నాం ప్రచారంకి, దానిలో ఒక తెల్ల పోలీసులు వచ్చి ఆపాడు మా కార్. ఆప్స్కి అన్నీ చెక్ చేశారు. చెక్ చేసి మాది పేపర్స్ ఓకే, కార్ది సీట్ బెల్ట్ కూడా ఉన్నది, డ్రైవర్ది డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది. అతను ఏం చేశాడంటే మా మునిగా మాడగా ఎంతకు వచ్చినా బెల్ట్ ఎందుకు వేసుకోలేదు అనేసి ఒక $40 ఫైన్ వేసాడు. ఎందుకంటే మేము చూడండి బ్లాక్ స్కిన్, అలాగే బ్లాక్ వాళ్ళు వస్తే వైట్ స్కిన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు దాకా ఉన్నారు వైట్ బ్లాక్ ప్రాబ్లం అక్కడ. ఎందుకంటే ఇది సైన్స్ పేరులో ప్రచారం చేస్తున్నారు. డార్విన్ కోతి చింపాంజీ రంగు నల్లగా, మేము తెల్లటోళ్ళు, మేము చాలా ఎవల్యూషన్ అయ్యి మాకు చాలా ప్రోగ్రెసివ్ ఉన్నత సభ్యత. డార్విన్ ఏం రాసినాడు అంటే చివరిగా మా సభ్యత మిగులుతుంది, వేరే సభ్యత అంతా నష్టం అయిపోతుంది. ఎందుకంటే మేము అన్నిటికన్నా బలవంత సభ్యత, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్, మేమే అన్నిటికన్నా ఫిట్ సివిలైజేషన్, మేమే ఉంటాం, మరి ఎవరు ఉండరు. అందుకోసం మేము వీళ్ళందరికీ స్లేవ్స్ చేసాం, కితదాసులు చేసాం. ఇది జస్టిఫైడ్, ఎందుకంటే మేము ఉన్నత సభ్యత, వీళ్ళందరూ నీచ సభ్యత అని చేస్తాం. ఇది సైన్సా చెప్పండి. మీరు న్యూటన్ గురించి చాలా గొప్పగా చదువుతున్నారు, మీరు ఐన్స్టైన్ గురించి చాలా గొప్పగా చదువుతున్నారు. మీలో ఎంతమంది రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్కో, వేదవ్యాస్ వీళ్ళందరి గురించి గొప్పగా ఎంతమంది చదువుతున్నారు చెప్పండి. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఏంటంటే ఇది చదివి ఈ ఎడ్యుకేషన్లో మీరు ఏం అనుకుంటున్నారు అంటే వీళ్ళే గొప్పవాళ్ళు, ఈ ఐన్స్టైన్, న్యూటన్, డార్విన్ వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. మనది రామానుజాచార్య ఏంటి మనకి ఇచ్చినారు మనకు తెలియదు. రామానుజాచార్య మనకి ఏం ఇచ్చినా మనకు తెలియదు. విష్ణుస్వామి, నింబార్కో, మధ్వాచార్య వీళ్ళందరూ మనకి ఏం ఇచ్చినా మనకు తెలియదు. మన ఆచార్యులు, మన పూర్వజులు మనకి ఏం ఇచ్చినా మనకు తెలియదు. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు అంటే మీరు సింపాంజీ నుంచి వచ్చినారు అని చెప్తున్నారు. మన శాస్త్రం చెప్తుంది మనుషులు ఎక్కడి నుంచి వచ్చినారు అంటే మను నుంచి మనుషు వచ్చినారు అని చెప్తున్నారు. మను ఎక్కడి నుంచి వచ్చినారంటే బ్రహ్మ నుంచి వచ్చినారు. అది మీరు అనుకుంటున్నారు ఇది అన్సైంటిఫిక్. సైంటిఫిక్ ఏంటి? తెల్ల చర్మవాళ్ళు అన్నిటికన్నా ఉన్నత సభ్యత, అది మీకోసం సైంటిఫిక్. నల్ల చర్మవాళ్ళు, ఎర్ర చర్మవాళ్ళు నిత్య సభ్యత, అది మీకోసం సైంటిఫిక్. చూసారా ఎలా ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి ట్రైనింగ్ చేస్తుంది. ఇది మనకి అర్థం అవ్వట్లేదు. మనకి ఫిజికల్ ఇండిపెండెన్స్ దొరికింది కానీ మనది మెంటల్ ఇండిపెండెన్స్ ఇప్పుడు దాకా మనకు దొరకలేదు. ఇది మనం తెలుసుకోవాలి. అందుకోసం మన శాస్త్రాలకి మనం గొప్పగా చూడటం లేదు. మనం ఎకనామిక్స్, మనది ఇంజనీరింగ్ బుక్స్, ఫిజిక్స్ బుక్స్, కెమిస్ట్రీ బుక్స్, మ్యాథమెటిక్స్ బుక్స్ చాలా గొప్పగా మనం చదువుతున్నాం. మన గీత, భాగవతం, పురాణాలు ఇవన్నిటికి చదవడానికి అన్సైంటిఫిక్ వస్తువులు. మన పూర్వజులు వాళ్ళందరూ బుద్ధి తక్కువ వాళ్ళు, మేమే చాలా ఇంటెలిజెంట్ మనుషులు అంటాం. ఇప్పుడు చూడండి మన పూర్వజులు ఈ చెరువులు, నది, పర్వతాలు అన్నిటికీ చాలా బాగా కేర్ చేసుకొని ఉంచున్నారు. ఈ కొన్ని రోజుల్లో ఒక 100 years 200 yearsలో మనం ఏం చేసామంటే సైన్స్ పేరులో ఇవన్నిటికీ మనం ధ్వంసం చేసి ఈ నది నీళ్ళు డైరెక్ట్లీ మనం తాగలుస్తున్నాం. కృష్ణ నది నీళ్ళు, లేకపోతే ఏ నది గంగా అని, జమున అని ఆ నది నీళ్ళు మనం తాగలుస్తున్నాం. ఈ పర్వతాన్ని మనం సృష్టించినావా? ఈ సైంటిస్ట్ సృష్టించగలుగుతాడా? ఈ నదిని సైంటిస్ట్ సృష్టించినారా? మాత్రం మనకి ధ్వంసం చేసేస్తున్నాం. ఈ చెట్టులకి, ఈ ఎన్వైరన్మెంట్కి మనం ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ చేస్తున్నాం. అది మనం రిపేర్ చేయలేము. ఈ సైంటిస్ట్ దాన్ని రిపేర్ చేయలేము. మొత్తం దాన్ని మనం ధ్వంసం చేసేస్తున్నాం. ఎందుకంటే మనం అనుకుంటున్నాం సైన్స్ మనకి భగవంతుడు చేసి మనకి అంత పవర్ మన దగ్గర ఉన్నది అనుకుంటున్నాం. మొత్తం అంత పవర్ మన దగ్గర లేదు. సైంటిస్టులు సూర్యుడు, చంద్రుడు, చెరువులు, సముద్రం అన్ని సృష్టించలేదు. దీనికి ధ్వంసం చేసేస్తే మనమే నష్టపోతాం. ఇది మనకి అర్థమైంది. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చదివారు,
నేను కూడా PhD చదివాను, నేను మెకానికల్ ఇంజనీర్, పోస్ట్ డాక్టరేట్ కూడా చేశాను. ఈ అంత చేసి కూడా ఇంజనీరింగ్లో ఇంజనీర్ గురించి ఏంటి చెప్పలేదు. ఇంజనీర్ అంటే అతనిది హ్యాపీనెస్, అన్హ్యాపీనెస్, లవ్, చారిటీ, పీస్, ఈ వస్తువులు ఉన్నాయి. మీ ఇంజనీరింగ్లో ఇంత చదివి ఈ వస్తువులు ఎలా మీకు దొరుకుతాయి, ఆనందం ఎలా కలుగుతుంది, అది మీరు తెలుసా? ఇంజనీరింగ్లో మైండ్ది రోల్ ఉన్నదా లేదా అడుగుతుంది. మనసుది రోల్ ఉన్నదా లేదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇది గాడ్ ఉన్న చూసారా, వాల్. మీకు ప్రశ్న అడిగాను, చెప్పండి ఈ గోడ ఎలాగ వచ్చింది? యాజ్ ఎ సైంటిస్ట్ మీరు ఎలా చెక్ చేస్తారు ఈ గోడ ఎలాగ వచ్చింది? మీకు తెలియదు, మీరు ఏలియన్, మీరు బయట నుంచి వచ్చి మీరు చూడలేదు, గోడ ఎలాగా ఉంది మీరు చూడలేదు. అలాగే మనం చూడలేదు, మనం ఎలాగ సృష్టి అయ్యో మనం చూడలేదు, జీవనం ఎలా ఉత్పత్తి అయ్యి మనం చూడలేదు, అప్పుడు మనం లేకుండా అనుకోండి మీరు చూడలేదు. ఈ గోడ ఎలాగ అయింది మీరు చూడలేదు, గోడలు ఎలాగ అవుతాయి మీరు చూడలేదు. మీకు అడిగిన చెప్పండి మీరు సైంటిస్ట్ ఎలాగే గోడ వచ్చింది అని. అప్పుడు మీరు ఏం చేస్తారు? సైంటిస్టులు వచ్చి ఈ గోడకి చిన్న చిన్న మొక్కలు చేస్తారు. దాంట్లో ఏంటి ఉన్నది? సిమెంట్ ఉన్నది, దాంట్లో బ్రిక్స్ ఉన్నాయి, దాంట్లో చున్ను ఉన్నది, దాంట్లో ఆటమ్స్ ఉన్నాయి, దాంట్లో మొలిక్యూల్స్ ఉన్నాయి, దాంట్లో కెమికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి, క్వార్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు చెప్తాను. మాత్రం ఈ వస్తువుల నుంచి గోడ రాలేదు డైరెక్ట్గా. ఈ వస్తువులకి గోడగా చేయడానికి ఇంకా చాలా వస్తువులు కావాలి. అదేంటి అవుతుంది? దాంట్లో ఫోర్సెస్ ఉన్నాయి చెప్తారు సార్. ఇప్పుడు దాంట్లో అడెసివ్ ఫోర్స్ ఉన్నది, గ్రావిటీ ఉన్నది, ఈ ఫోర్స్ ఉన్నది, ఆ ఫోర్స్ ఉన్నది, చాలా ఫోర్స్. ఆ ఫోర్స్లో మెటీరియల్ ఫస్ట్ కాల్ అవుతుంది మెటీరియల్ కాల్స్. ఏ మెటీరియల్ ఉన్నాయి? దాంట్లో సిమెంట్ ఉన్నది, దాంట్లో బ్రిక్స్ ఉన్నాయి, దాంట్లో ఎలక్ట్రాన్ ఉన్నది, దాంట్లో ప్రోటాన్ ఉన్నది, ఇవన్నీ చెప్తారు. ఇది మెటీరియల్ కాల్స్. దాంట్లో ఫోర్సెస్ ఉన్నాయి. పెద్ద అంటే బరువుని వస్తువులు కిందకు ఉంటాయి, కొంచెం బరువుని వస్తువులు మీదకు ఉంటాయి. ఇలాగా థియోరీని చెప్తారు. దానికి ఏంటంటే ఎఫిషియెంట్ కాజ్. అరిస్టాటిల్ గ్రీక్ ఫిలాసఫర్ దీని గురించి చెప్పినారు, గోడ ఎలా వచ్చినారు. సైన్స్లో మనం ఏం చదువుతున్నాం అంటే మెటీరియల్ కాజ్, ఎఫిషియెంట్ కాజ్. ఏ వస్తువులు ఉన్నాయి, మరి ఏ ఎనర్జీ ఫోర్సెస్ ఉన్నాయి అని చదువుతున్నాం. ఆ ఫోర్సెస్ ఆ మెటీరియల్తో మాత్రం గోడ రాదు. వస్తుందా? గ్రావిటీ ఉన్నది, ఎలక్ట్రిక్ ఫోర్స్ ఉన్నది, రాళ్ళు ఉన్నాయి, ఇటుకలు ఉన్నాయి, సిమెంట్ ఉన్నాయి, గోడ వస్తుందా? ఏంటి కావాలి గోడ గురించి? ఆర్కిటెక్ట్కి మైండ్ కావాలి, మనసు కావాలి. ఒక ఆర్కిటెక్ట్ ఒక మనిషి చింత చేసాడు ఈ గోడ గురించి. ఇలాగా ఈ గోడ నేను చెయ్యాలి అని అతని మనసులో వచ్చింది. ముందు ఈ స్ట్రక్చర్ ఇలాగ అవ్వాలి అని కదా. ఒక బోర్డులు చేయడానికి మైండ్ కావాలి, ఏ షేప్లో రావాలి అని. ఒక మెషిన్ చేయడానికి దాని వీల్ ఏ షేప్లో ఉండాలి, దాని థిక్నెస్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, అవన్నీ మైండ్లో కదా. డిజైన్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, మీరంతా డిజైన్ ఈక్వేషన్ చదువుతుంటారు. ఆ డిజైన్ ఈక్వేషన్లో మైండ్ ఏంటి? ఈక్వేషన్ లేదు. అన్ని వస్తువులు ఉన్నాయి, మాత్రం మైండ్ కోసం ఏంటి లేదు, జాగలేదు. అర్థమైందా మీకు ఏం చెప్తున్నాను? మాత్రం మైండ్ లేకపోతే ఆ ఈక్వేషన్ పని లేదు. ఈక్వేషన్ ఆటోమేటిక్గా గాడ్ చేయలేదు. మైండ్ ఆ ఈక్వేషన్ యూజ్ చేసి అలాంటి వస్తువు సృష్టించాలి. ఇప్పుడు మీరందరూ స్ట్రేట్ లైన్, సర్కిల్ ఇవన్నీ చదివింటారు కదా, చదివినారా? ఇంజనీరింగ్లో చాలా ఇంపార్టెంట్. ట్రయాంగిల్ చదివినారు కదా. పర్ఫెక్ట్ సర్కిల్ చూస్తున్నారా? పర్ఫెక్ట్ సర్కిల్ చూస్తున్నారా? ఎక్కడైనా ఉన్నదా పర్ఫెక్ట్ సర్కిల్? పర్ఫెక్ట్ సర్కిల్ ఎక్కడైనా ఉన్నదా? పర్ఫెక్ట్ స్ట్రేట్ లైన్ ఎక్కడైనా ఉన్నదా? ఈ సంసారంలో మీకు పర్ఫెక్ట్ స్ట్రేట్ లైన్, పర్ఫెక్ట్ సర్కిల్, పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఇవన్నీ కనిపించు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ మ్యాథమెటిక్స్లో మైండ్లో ఉన్నాయి. ఇక్కడ అన్ని ఇంపర్ఫెక్ట్ సర్కిల్, ఇంపర్ఫెక్ట్ ట్రయాంగిల్, ఇంపర్ఫెక్ట్ స్ట్రేట్ లైన్ ఇవన్నీ మీకు కనిపిస్తాయి కదా. ఇప్పుడు 1 + 1 = 2 అని మీరు చదువుతున్నారు మ్యాథమెటిక్స్. చదువుతున్నారా లేదా?
దాని నిజమైన అర్థం మీకు తెలియదు. 1 + 1 = 2 అంటే ఏంటి చెప్పండి. ఈ 1 మరొక 1 అదేంటి? అది మీకు తెలియదు ఏంటి. ఈ 1 ఇంకొక 1 దాంట్లో ఏ డిఫరెన్స్ లేదు. ఈ 1 మరొక 1 యాడ్ చేస్తున్నాను, ఏ డిఫరెన్స్ లేదు. అలా వస్తువులు ఉన్నాయా సంసారంలో? ఒక యాపిల్ ఇంకొక యాపిల్, ఒక యాపిల్ ఇంకొక యాపిల్ ఇదిగోటు 2 యాపిల్ అంటున్నాం. మొత్తం దాంట్లో ఏ టైప్ యాపిల్? అర్థమైందా? నాకు 2 యాపిల్ ఇచ్చి నేను 2 రూపాయలు ఇస్తాను, లేకపోతే 10 రూపాయలు ఇస్తాను. మొత్తం ఒకటి చిన్న యాపిల్ అవ్వచ్చు, ఇంకొకటి పెద్ద యాపిల్ అవ్వచ్చు, ఒకటి పచ్చి యాపిల్ అవ్వచ్చు, ఒక పండిపోయిన యాపిల్ అవ్వచ్చు, ఒకటి పుచ్చిపోయిన యాపిల్ అవ్వచ్చు, ఇంకోటి మంచి యాపిల్ అవ్వచ్చు. అందుకోసమే మ్యాథమెటిక్స్ మనం ఈ సంసారంలో యూజ్ చేయడం చాలా కష్టం. ఐడెంటికల్ నంబర్స్ అంటారు, 1 1 అలాంటి నెంబర్ ఎక్కడ ఉన్నారు? అలాంటి నెంబర్ లేదు ఈ సంసారంలో. అన్ని వస్తువులు వేరేగా ఉన్నాయి. ఇప్పుడు సైన్స్ ఏం ప్రయత్నిస్తుంది అంటే అన్ని వస్తువులకి ఒకలా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మీరు ఎలక్ట్రాన్ చదివినారు, ఎలక్ట్రాన్ విన్నారా? పేరు అందరూ ఎలక్ట్రాన్ పేరు విన్నారా? చూసినారా? ఎలక్ట్రాన్ చూసినారా? చూడలేదు. ఒక ఎలక్ట్రాన్ వేరే ఎలక్ట్రాన్లో డిఫరెన్స్ ఏంటి? ఒక ఎలక్ట్రాన్ వేరే ఎలక్ట్రాన్లో డిఫరెన్స్ ఏంటి తెలుసా? ఒక కార్బన్ ఆటం వేరే కార్బన్ ఆటం దాంట్లో డిఫరెన్స్ ఏంటి మీకు తెలుసా? తెలియదు. సైన్స్ ఇలాంటి వస్తువులకు చదవడానికి ప్రయత్నిస్తుంది అక్కడ డిఫరెన్స్ లేకుండా ఉండాలి. ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తుంది ఎంటెక్లో ఫ్లూయిడ్ మెకానిక్స్, దాని మీద నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను. అక్కడ నాకు అర్థమైంది ఎంత లిమిటేషన్ ఉన్నది మన ఎక్స్పెరిమెంట్స్. ఏంటి, మనం ఎక్స్పెరిమెంట్ అన్ని టైప్స్ లిక్విడ్ మీద చేయలేము. కెరోసిన్, మిల్క్, వాటర్, పెట్రోల్, డీజిల్, టార్ అన్ని వస్తువుల మీద మనం ఎక్స్పెరిమెంట్ చేయలేము. అందుకోసమే కొన్ని ద్రవ పదార్థాల మీద మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. అన్ని సైజ్ పైప్స్ మీద మేము ఎక్స్పెరిమెంట్ చేయలేము. అన్ని మెటీరియల్ పైప్స్ మీద మేము ఎక్స్పెరిమెంట్ చేయలేము. అన్ని వెరైటీ ఆఫ్ రఫ్నెస్ పైప్స్ మీద మేము ఎక్స్పెరిమెంట్ చేయలేము. అందుకోసం కొన్ని టైప్ వస్తువుల మీద మేము ఎక్స్పెరిమెంట్ చేస్తాం. చేసి ఆ రిజల్ట్స్ అన్ని వస్తువుల మీద అప్లై చేయడానికి ప్రయత్నిస్తాం. అదంతా డిజైన్ ఇంజనీరింగ్లో. చాలామంది మీకు ఇవన్నీ చెప్పరు కాలేజెస్లో, ఎందుకంటే వాళ్ళు కూడా ఇవన్నీ తెలియదు. కాబట్టి ఇవన్నీ స్టడీ చేసిన డీప్గా వాళ్ళకి తెలుస్తుంది. డిజైన్లో అలౌన్స్ ఉంటాయి, టాలరెన్స్ అలౌన్సెస్ ఉంటాయి డిజైన్స్. అదేంటి అంటే మీరు ఎప్పుడైనా ఎగ్జాక్ట్ ఫోర్స్ చెప్పలేరు, ఏ ఫోర్స్లో బ్రిడ్జ్ పడిపోతుంది కింద. ప్లస్ మైనస్ అన్నిటిలో ఉంటాయి, దాన్ని ఎగ్జాక్ట్గా చెప్పలేరు. ఎందుకంటే అది అప్రాక్సిమేషన్, దానికంటే అప్రాక్సిమేషన్. ఇప్పుడు ఆ ఫ్లూయిడ్స్ దాన్ని ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలంటే రినాల్డ్స్ నెంబర్ ఉంటుంది. ఆ రినాల్డ్స్ నెంబర్ నాన్ డైమెన్షనల్ నెంబర్స్ అంటారు. నాన్ డైమెన్షనల్ నెంబర్స్ మీద అన్ని ఎక్స్పెరిమెంట్ జరుగుతాయి. సైన్స్ ఎలా జరుగుతుందంటే ఒక వస్తువుల మీద, 2 వస్తువుల మీద, 3 వస్తువుల మీద ఎక్స్పెరిమెంట్ చేసి దానికన్నా యూనివర్సల్ లా. ఇప్పుడు అన్ని యూనివర్సల్ అన్ని చోట్లకి వెళ్ళి మేము ఎక్స్పెరిమెంట్ చేయలేదు. చేసినావా? చేయలేదు. ఇప్పుడు నేను ఒక 10 డ్రమ్స్లో చిన్న చిన్న బాల్స్ వేసాను. అన్ని బాల్స్ వైట్ బాల్స్ వేసాను. దాంట్లో ఒక బాల్ నేను దాగం ఉంచినాను, కిందన నల్ల బాల్. నేను సైంటిస్ట్ చెప్పాను, మీరు సైంటిస్టులు కదా, మీరు నాకు చెప్పండి ఈ డ్రమ్స్లో ఏ రంగు బాల్స్ ఉన్నాయి అని. అలా ఏం చేస్తారు, కొన్ని డ్రమ్స్ బాల్స్ తీసుకుంటారు, అన్ని బాల్స్ తీసుకోరు. కొన్ని డ్రమ్స్ బాల్స్ తీసుకొని చెప్తారు ఈ డ్రమ్స్ అన్నింటిలో తెల్ల రంగు బాల్స్ ఉన్నాయని చెప్తారు. అది నాకు తెలుసు, నేను బ్లాక్ బాల్ వచ్చిందన్నమాట. ఇది అవుతుంది ఎక్స్ట్రాపులేషన్ సైన్స్లో. ఎందుకంటే మనది అధ్యయనం చేయడానికి క్షమత చాలా తక్కువ. ఈ బ్రహ్మాండం చాలా పెద్దది. ఈ అన్ని వస్తువులకి మనం మన చిన్న కెపాసిటీలో స్టడీ చేయలేము ఒకసారి. ఇది మనకి అర్థం అవ్వట్లేదు. సైన్స్ది లిమిట్ ఎక్కడ ఉన్నది మనకి అర్థం అవ్వట్లేదు. అని అర్థం చేసుకోవాలి. మ్యాథమెటిక్స్, ఈ మ్యాథమెటిక్స్ అన్నప్పుడు
క్వాంటిటీ మీద స్టడీ చేస్తుంది. మీకు అడుగుతాను, ఎంత కేజీ కోపం వన్స్, మీకు ఎంత కేజీ కోపం ఉన్నది? కోపం ఎలా మీరు కొలత చేస్తారు? సుఖం ఎలా కొలత చేస్తారు చెప్పండి? ఎంత సుఖం ఉన్నది? ఎన్ని ఎంపీఎస్తో మెజర్ చేస్తారా? దానికి బోర్డ్స్తో మెజర్ చేస్తారా? దేంతో మెజర్ చేస్తారు చెప్పండి? ఇవన్నీ ఉన్నాయా లేదా? ఈ వస్తువులు ఉన్నాయా లేదా? కోపం ఉన్నదా లేదా? ఆనందం ఉన్నదా లేదా? శాంతి ఉన్నదా లేదా? దయా ఉన్నదా లేదా? చెప్పండి, ఈ వస్తువులు ఉన్నాయా లేదా? ఎస్ ఆర్ నో? మాత్రం దాని గురించి మేము ఏంటి చదువుతులేదు. మీ ఇంజనీరింగ్లో ఈ వస్తువుల గురించి ఏంటంటే దాంట్లో నాలెడ్జ్ లేదు. బయాలజీలో కూడా లేదు. బయాలజీలో ఏం చదువుతున్నారు? డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఎంజైమ్, ప్రోటీన్స్, ఇవన్నీ చదువుతున్నారు. జీవనంలోని మూల గుణాలు, దీని గురించి జీవిత వస్తువులు జడ పదార్థం కన్నా వేరే ఆ వస్తువుల గురించి ఏంటి మనం చదువుతున్నాం. కొంతమంది మీకు చెప్తుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మెషిన్ కొన్ని సంవత్సరాల తర్వాత మీలాగా మనిషి అయిపోతుంది అని చెప్తుంటారు. చెప్తున్నారా లేదా చెప్పండి? మీరు నమ్ముతారా? మీకు నమ్మించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ మెషిన్స్కి, రోబోట్స్కి సిటిజన్షిప్ ఇస్తున్నారు. రోబోట్స్కి ఆధార్ కార్డ్ సిటిజన్షిప్ ఇచ్చిస్తే అది మనిషి అయిపోతుందా చెప్పండి? ఇప్పుడు థర్మోమీటర్కి నీళ్ళలో ముంచితే, వేడి నీళ్ళలో, దాని మర్క్యూరీ లెవెల్ చేంజ్ అవుతుందా లేదా? మొత్తం థర్మోమీటర్కి వేడి తగ్గుతుందా? మీకు వేడి తగ్గుతుంది. వేడి నీళ్ళు ముంచితే మీకు వేడి తగ్గుతుంది. మరి థర్మోమీటర్కి వేడి తగ్గుతుంది కదా. థర్మోకపుల్స్ వాళ్ళకి వేడి సల్లా ఎక్స్పీరియన్స్ లేదు. మాత్రం వాళ్ళు రీడింగ్ ఇస్తారు. మెనోమీటర్ దానికి మీకు ప్రెషర్ ఇస్తారు, ఫ్లూయిడ్ ప్రెషర్. మాత్రం అది హార్మోన్కి అనుభూతి చేయలేదు. ఇది చాలా చాలా డిఫరెన్స్ మనకు అర్థం చేసుకోవాలి. కంప్యూటర్లో, రోబోట్స్లో సెన్సర్స్ ఉన్నాయి. ఆ సెన్సర్స్ ఉత్తి రీడింగ్స్ అంటే ఎక్స్పాన్షన్ అవుతుంది, కంట్రాక్షన్ అవుతుంది, ఇలాగా మెకానికల్లీ చేంజ్ అవుతాయి. కానీ దానికి మీలాగా థింకింగ్, ఫీలింగ్, వీలింగ్స్ లేవు. చింతనం, దాని తర్వాత ఫీలింగ్ ఏంటంటారండి తెలుగులో? భావన. భావన, చింతనం, భావన, మరి ఇచ్ఛాశక్తి లేదు. ఇచ్ఛాశక్తి మీ అందరినీ ఫ్రీ వీల్ ఉన్నది. ఇచ్ఛాశక్తి ఉన్నదా లేదా? ఉన్నదా? మీకు చెప్పగలుస్తారా? గంట తర్వాత నీ పేరేంటి? శ్రీలక్ష్మి. గంట తర్వాత శ్రీలక్ష్మి ఏ లొకేషన్లో ఉంటుందని మీరు చెప్పగలుస్తారా? మీరందరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు, చెప్పండి. ఇంజనీరింగ్ లా అప్లై చేసి, డిజైన్ ఈక్వేషన్ అప్లై చేసి మీరు చెప్పండి, గంట తర్వాత ఎక్కడ ఉండాలి? చెప్పలేదు. ఎక్కడ? ఏ క్లాస్లో, ఏ బెంచ్లో, ఏ లొకేషన్? ఇంజనీరింగ్ అంటే క్లాస్ కాదు, లొకేషన్ చెప్పాలి. మ్యాప్ లొకేషన్ కావాలి, కోఆర్డినేట్స్. చెప్పలేదు. వెయిట్, మీరు మాట్లాడతారు, వినండి. ఇప్పుడు మీరందరూ ఫిజిక్స్ చదివింటారు, న్యూటన్స్ లా చదివినారా? ఫస్ట్ లో న్యూటన్స్ ఫస్ట్ లో ఫస్ట్ లో ప్లీజ్ టెల్ వాట్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లో? మైక్ ఇంజనీరింగ్ చదువుతున్నారు, కూర్చోండి. ఎవరు తెలుసు న్యూటన్స్ ఫస్ట్ లో చేయొద్దండి? చూడండి, మీరందరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు, క్యాంపస్ ఇంటర్వ్యూ కోసం పాశ్చాత్య దేశ మనుషులకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరిలో ఎవరికి న్యూటన్స్ ఫస్ట్ లో వచ్చి చెప్పండి, చేయొద్దండి. ఎవరికి రాదు మాట్లాడకండి. మీ అందరిలో ఎవరికి న్యూటన్స్ ఫస్ట్ లో రాదా? ఫస్ట్ లో కోసం
Newton's second law of motion. Don't talk. Please don't talk. Don't talk. చూడండి, ఇది మీకు చాలా సీరియస్ వస్తుంది. మీరు చదువుతున్నారు, ఇది 10th క్లాస్ పిల్లలకి వచ్చిన మాట నీకు రావట్లేదు. న్యూటన్స్ ఫస్ట్లో తెలియదు, న్యూటన్స్ సెకండ్లో తెలియదు, న్యూటన్స్ థర్డ్లో తెలియదు. వస్తుందా? వస్తుంది. సెకండ్లో వస్తుంది, ఫస్ట్లో వస్తుంది, థర్డ్లో తెలుసు. ఏంటి? every action has equal and opposite reaction. ఓకే, నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను, మీరు వినండి. ఉదాహరణ ఏంటి? మహాత్మా గాంధీ రాష్ట్రపిత, విన్నారా? అతనికి ఒక చంప మీద ఒక కొడితే అతను మీకు కూడా కొడతారా? ఏం చేస్తారు? అది ఎలాగ న్యూటన్స్లో ఫాలో అయింది అక్కడ? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అక్కడ ఫాలో అవ్వలేదు కదా. అతను కొడితే మీకు కూడా అతను కొట్టినమాట, మొత్తం అతను ఆపోజిట్గా రియాక్ట్ అయ్యాడు. అయితే న్యూటన్స్లో లైఫ్ మీద అప్లై అవ్వలేదు. మీకు ఫస్ట్లో తెలియదు, మీకు చెప్తున్నాను. ద బాడీ ఇన్ మోషన్ రిమైన్ ఇన్ మోషన్, ద బాడీ అట్ రెస్ట్ రిమైన్ అట్ రెస్ట్ until and unless you apply an external force on that object. Right? ఇప్పుడు మీరు నీళ్ళు బాటిల్ ఉన్నాను, అది అలాగే ఉంటారు, దానికని నేను తొయ్యిపోతాను. మొత్తం ఇక్కడ ఒక టార్టరైజ్ టాంబెల్ అంటారు కదా, టార్టరైజ్ అది ఉన్నది, అది ఇలా కూర్చొని ఉన్నాను. దానికి ఏమి చేయడం అవసరం లేదు. కొంతసేపు తర్వాత నేను కొంచెం నడాలి అని సార్ నడడం ప్రారంభం చేస్తాను. చేస్తా లేదా? యు ఆర్ సిట్టింగ్ దేర్, యూ విల్ నాట్ సిట్ దేర్ ఫర్ ఎవర్. ఐ హ్యావ్ టు గో అవుట్, యూ స్టార్ట్ మూవింగ్. అక్కడ ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదు, అతన్ని చేంజ్ చేసి అతన్ని వేరే పని స్టార్ట్ చేస్తాను. అయితే న్యూటన్స్ ఫస్ట్లో అక్కడ అప్లై అవ్వలేదు కదా లైఫ్ మీద. ఒక రాయికి మనం ఇసిరాము, రాయికి ఎంత ఫోర్స్లో ఇసిరాము, ఏ యాంగిల్లో ఇసిరాము, అక్కడ మనం కనుక్కోగలుస్తాం రాయి అక్కడ పడుతుంది. దాన్ని అంటున్నారు ప్రొజెక్టైల్ మోషన్ కదా. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అని చెప్తున్నారు, సెకండ్ లా ఆఫ్ న్యూటన్. అది రాయి కోసం అప్లై అవుతుంది. మాత్రం ఒక పక్షిగా వదిలేమనుకోండి, న్యూటన్స్లో చెప్పగలుస్తుందా ఎక్కడికి వెళ్తుంది అని? అయితే న్యూటన్ సెకండ్లో కూడా లైఫ్ మీద అప్లై అవటం లేదు కదా. చూడండి, ఇప్పుడు కెమికల్ రియాక్షన్ జీవనం కెమికల్ రియాక్షనా? మనది జీవనం కెమికల్ రియాక్షనా? సైంటిస్ట్ చెప్తున్నారు మీరందరూ కెమికల్స్ నుంచి వచ్చినారు, ముందన్ని కెమికల్స్ ఉన్నాయి. ఆ కెమికల్స్ బై ఛాన్స్ డార్విన్ చెప్పినాడు, డార్విన్స్ థియరీ, వార్మ్ లిటిల్ పాండ్ చదివినారా మీరు? వార్మ్ లిటిల్ పాండ్, ముందు ఒక చెరువులో అన్ని కెమికల్స్ ఉన్ను, హఠాత్తున కెమికల్స్ అన్ని కలిసిపోయి ఫస్ట్ ప్రాణం అయింది. ఆ ప్రాణంలో యాక్సిడెంట్ జరిగి ఇంకో జీవి వచ్చింది, దాంట్లో యాక్సిడెంట్స్ అయ్యి ఇంకో జీవి వచ్చింది. ఇలాగ దీనికి ఇప్పుడు వస్తున్నాడు. ఇప్పుడు కెమికల్ రియాక్షన్ అవుతున్నారు. ఆ కెమికల్ రియాక్షన్లో ఎక్కడ కన్ను అవుతుంది, ఎప్పుడు కన్ను అవుతుంది, ఎక్కడ కిడ్నీ అవుతుంది, ఎప్పుడు కిడ్నీ అవుతుంది, అవన్నీ టెస్ట్ చేయడానికి కెమికల్ రియాక్షన్లో ఏంటి లేవు ఉన్నాయా? టైం స్పేస్ కెమికల్ రియాక్షన్లో ఇంపార్టెంట్ కావు. అవి కెమికల్ రియాక్షన్ స్పాంటేనియస్గా అవుతాయి, మళ్ళీ ఎండ్ అయిపోతాయి. ఇప్పుడు జీవనంలో ఎక్కడ మీ శరీరంలో కన్ను అవ్వాలి, ఎప్పుడు అవ్వాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ జడ్జ్మెంట్? సైంటిస్టులు దాన్ని తెలుసుకున్నప్పుడు అర్థమైందా? ఈ టైమ్ అండ్ స్పేస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బయాలజికల్ డెవలప్మెంట్. ఇది ఈ కెమికల్ రియాక్షన్స్, ఎలాంటి కెమికల్ రియాక్షన్ ఇది ఎప్పుడైనా సమాప్తం అవ్వట్లేదు. జీవనం వస్తూనే ఉన్నాను. ఎసిడ్ బాటిల్ నుంచి ఎసిడ్ బాటిల్ వస్తూనే ఉన్నాయా? ఎసిడ్ బాటిల్ నుంచి ఎసిడ్ బాటిల్స్ వస్తున్నాయా? రోబోట్ది పిల్లలు ఉన్నారా? రోబోట్ పెరుగుతుందా?
ముసలి అవుతుందా, పిల్ల అయిపోతుందా, యంగ్ అవుతుందా? చూడండి జీవితం ఎలాగా ప్రోగ్రెస్ అవుతుంది చూస్తున్నారా మీ ముందున. అందుకోసమే రోబోట్ మన జీవుల్లో చాలా చాలా డిఫరెన్స్ ఉన్నారు. ఒక రోబోట్ మనిషిలో చాలా చాలా డిఫరెన్స్ ఉన్నారు. ఇవన్నీ మీకు ఎవరిలా మాటలు చెప్తున్నారు. రోబోట్ మనిషిలో డిఫరెన్స్ లేదు. వాళ్ళకి ప్రశ్నలు మీరు అడిగిన మాట మాత్రం మీరు అది అడగలేదు. ఏదో చెప్తున్నారో చదివేసి రాయాలి, ఉద్యోగం పొందాలి, వెస్ట్రన్ వరల్డ్కి వెళ్ళి వాళ్ళ దాసులై వాళ్ళకి సేవ చేయాలి. అదే మీ ఉద్దేశం అయిపోయింది. ఇది ఫుడ్ ఎడ్యుకేషన్ అయిపోయింది. మోడర్న్ ఎడ్యుకేషన్ ఫుడ్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఏనుగులకి పక్షులకి వాళ్ళకి ఎడ్యుకేషన్ అవసరం లేదు, మాత్రం ఫుడ్ దొరుకుతుంది. మీరు మనుషులై మీకు ఎడ్యుకేషన్ కావాలా? ఫుడ్ కోసం. ఎడ్యుకేషన్ ఉద్దేశం ఏంటి ఉండాలి? ఎడ్యుకేషన్ ఉద్దేశం ఉండాలి మనకి మన గురించి జ్ఞానం తెలియాలి. గీతలు అదే చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి. అర్జున్, నువ్వు చాలా పండితుగా మాట్లాడుతున్నావు, నీకు తెలియదు నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ. దేహినో యస్మి యథా దేహి కుమారం యోగనం జరా తథా దేహంతర ప్రాప్తి తీరగలుగుతున్నావు. నువ్వు శరీరం కాదు, ఆత్మ. అందుకోసమే నువ్వు ఆత్మ అనేసి నువ్వు చిన్న శరీరం నుంచి అంటే బాల్య శరీరం చాలా చిన్నది, ఇప్పుడు యోగన శరీరం వచ్చు, ఇలాగే ముసలి శరీరంకి వెళ్ళి చచ్చిపోయిన తర్వాత ఈ మనోబుద్ధి అహంకార రూపం ఉంది సూక్ష్మ శరీరం, ఆత్మకి ఇంకో స్థూల శరీరం పట్టణాలని చెప్తున్నాడు గీత. అది మీరు దానికన్నా వన్ సైంటిఫిక్ ఏంటి? అటామ్స్, మాలిక్యూల్స్, ఫోర్సెస్. దాంట్లో మీ గురించి ఏమీ చెప్పలేదు. ఈ అటామ్స్, మాలిక్యూల్స్, ఫోర్సెస్, మెషిన్స్, కెమిస్ట్రీ అన్ని వస్తువుల్లో ఒక వస్తువు కూడా లేదు అవరికి గుణాలు ఉన్నాయి. ఆనందము, దుఃఖము, ప్రేమ, శాంతి, ఈ గుణాలు వాళ్ళకి లేవు. మెషిన్స్ ఈ గుణాలు లేవు. మీరందరూ మెషిన్సా? మీరందరూ రాళ్ళ? చెప్పండి. మీరు మనుషులు. మనుషులంటే మీది చేతన ఉంది, మీది ఇవన్నీ భావనలు ఉన్నాయి, మీ జీవనంలో ఒక లక్ష్యం ఉన్నది. మెషిన్కి లక్ష్యం ఏంటి అంటే మీరు ఆ మెషిన్తో ఏం చేస్తారు అదే యూజ్ పడుతుంది. అతను మీద ఒక లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్యం ఏంటి మీకు తెలుసుకోవాలి. అది మీకు మోడర్న్ ఎడ్యుకేషన్ చెప్పలేదు. మీరు అనుకుంటే మా జీవన లక్ష్యం ఏంటి అంటే పశ్చాత్ దేశంకి వెళ్ళి తెల్ల చర్మం వాళ్ళకి సేవ చేయడం. అది మీ జీవనంలో లక్ష్యం అయింది. ఎందుకంటే బ్రిటిషులు మీ లోపల అలాంటి వస్తువులు దూర్పించినారు. మీ కళ ఏంటి అంటే పశ్చాత్ దేశంకి వెళ్ళి ఆ తెల్ల చర్మం వాళ్ళకి సేవ చేయడం. మాత్రం ఇక్కడి నుంచి ఆచార్యులు ఇక్కడ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. పశ్చాత్ దేశంకి వెళ్ళి వాళ్ళు కూడా చెప్తున్నారు, నువ్వు తెల్ల చర్మోడు కావు, నువ్వు నల్ల చర్మోడు కావు, మీరందరూ ఆత్మ. ఈ ఆత్మ బ్రిటిష్ ఆత్మ కాదు, అమెరికన్ ఆత్మ కాదు, ఇండియన్ ఆత్మ కాదు, పాకిస్తానీ ఆత్మ కాదు, ముస్లిం ఆత్మ కాదు, క్రిస్టియన్ ఆత్మ కాదు, హిందూ ఆత్మ కాదు. ఆత్మ అంటే భగవంతుడికి దాసులు అని చెప్తున్నాడు. అదే కృష్ణుడి గీతలో చెప్తున్నాడు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహం తం సర్వ పాపేభ్యో మోక్షసామి మా సూచన. ఈ వేరే వేరే ధర్మాలు, మతాలు, వేరే వేరే పరిచయాలు ఇవన్నీ ఉంది అండి, మీరందరూ నా దాసులు అని చెప్తున్నారు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడు అన్నిటికన్నా మనకి ఉన్నత జ్ఞానం కూడా ఇస్తున్నారు. కృష్ణుడు గీతలో జ్ఞానం ఇచ్చినారు, అది సైంటిఫిక్ జ్ఞానం. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు గీతాలో? సూర్యుడు ఉన్నాడు,